రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఊతప్పం శాండ్విచ్ చేయబోతున్నారు. అవునండి. జనరల్ గా ఊతప్పం అంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా, మనకు 1-2 తింటే ఆల్మోస్ట్ స్టమక్ ఫుల్ అయిపోతుంది. దాంట్లో శాండ్విచ్ అంటే ఎలా ఉంటుంది రాజు గారు? ఇది కొంచెం వెరైటీగా కూడా, అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు కదా, సో అలా కొంచెం వెరైటీగా ఉండాలని మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ నే కొంచెం ఇలా శాండ్విచ్ మెథడ్ లో శాండ్విచ్ లాగా కొంచెం ప్రెజెంట్ చేస్తున్నాం. సో ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, సో అందరికి నచ్చుతుంది, అందరికి బాగుంటుంది అన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఊతప్పం శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊతప్పం శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటోలు 2, రెడ్ క్యాప్సికం ముక్కలు కొద్దిగా, గ్రీన్ క్యాప్సికం ముక్కలు కొద్దిగా, స్వీట్ కార్న్ కొద్దిగా, ఇంగువ చిటికెడు, గ్రీన్ చట్నీ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ఊతప్పం శాండ్విచ్ అన్నారు కాబట్టి ముందు ఊతప్పం చేసుకోవాలా? సో ముందు ఒక పేస్ట్ రెడీ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇది దీంట్లో మంచి టేస్టీగా ఉంటుంది. ఏం పేస్ట్ రాజు గారు ఇది? పచ్చడి టైప్ అనుకోండి. ఓకే, సో దానికి ఉత్తప్పం మనం అప్లై చేసుకుంటాం. అప్లై, ఓకే, శాండ్విచ్ కి మనం అప్లై చేసుకున్నట్టుగా కొద్దిగా నూనె వేసుకుని, సో దీంట్లో ముందుగా కొంచెం ఇంగువ, ఓకే, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, ఓకే, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేస్తామా? అవునండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా పుట్నాల పప్పు, సో టమాటో ముక్కలండి. సో రెడీ అయిపోయింది. ఇది చల్లారిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో దీన్ని మిక్సీ పట్టేసి మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు ఉత్తప్పం వేసి, సో ఇక్కడ పిండి మీరు రెడీ చేసి పెట్టుకున్నారా ముందే? అవునండి. ఉత్తప్పంకి కావాల్సిన పిండి సో రెగ్యులర్గా మామూలుగా ఎలా చేసుకుంటాం మనం, సేమ్ అదే మెథడ్. ఓకే, ఏం చేశారు ఒకసారి చెప్పండి రాజు గారు? బియ్యం, మినపప్పు నానబెట్టేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం, కొంచెం ఉప్పు వేసేసి, అంతే సరిపోతుంది. ఓకే, సో నార్మల్గా రెగ్యులర్గా మనం ఎలా అయితే బ్యాటర్ రెడీ చేసుకుంటామో అలా, అంతే. కానీ ఊతప్పం కాబట్టి మనకు కొంచెం బాగా కాస్త హెవీగా వేసుకోవాలి, అంటే కొంచెం థిక్గా వేసుకోవాల్సి వస్తుంది కదా. ఎస్. సో నూనెతో సో 2 వైపులో మనం వేయించుకోవాలి. సో ఇక్కడ మనకు 3 ఉత్తప్పంలు అవసరం అవుతాయండి. 3 ఉత్తప్పంలు? ఎస్. శాండ్విచ్ అంటే 2 చాలు కదా రాజు గారు? మీరు ట్రిపుల్ శాండ్విచా? ఎస్. ఓకే, సో జస్ట్ లైక్ అంత బర్గర్ అంత సైజ్ వస్తుందేమో కదా, కొంచెం లావుగా వస్తుంది.
ఓకే, సో ఈ కలర్ వస్తే మనకు సరిపోతుందండి. సో ఒకటి అయిపోయింది. సో ఒకటి రెడీ. ఇంకోటి వేసేసుకుందామా? సో దీనికి కూడా సేమ్ అలాగే ఆయిల్ వేసేసి రెండు వైపులా కాల్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ అండి. ఓ గ్రీన్ చట్నీ. సో మామూలుగా మనం స్నాక్స్తో తింటూ ఉంటాం కదా. అవును, పుదీనా అది వేసేసుకొని కొత్తిమీర చట్నీ చేసుకుంటాం కదా. ఎస్. అంతా అప్లై చేస్తే మనకు అది ఎక్కువ కారం అనిపించదా రాజు గారు? లేదండి. సో స్పెషల్లీ మనం దీనికి చేసుకునేప్పుడు ఏంటంటే స్పైసీగా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అంటే మనం పచ్చిమిర్చి అది యాడ్ చేస్తాం కదా. అవును. సో కొంచెం తక్కువ వేసుకునేట్టుగా చూసుకోవాలి. ఓకే. సో ఇంకో కూతప్పం కూడా తీసేసుకుందామా? సో ఫైనల్ గా మనకి ఇంకొకటి కావాలి. ఎస్. ఇదొక్కటి తినాలంటే నా సామిరంగా ఇద్దరికి సరిపోతుంది. ఒక్కటి తిన్నారంటే ఇంకా అయిపోతుంది, మొత్తం లంచ్ లేదా మొత్తం డిన్నర్ అయిపోతుంది దీంతోనే. చాలా హెవీగా ఉంటుంది కాబట్టి తినేసేయచ్చు ఒకటి ఫుల్. సో ఇది మనకు టాప్ లో వస్తుంది కాబట్టి సో రెడ్ క్యాప్సికమ్ అండి. గ్రీన్ క్యాప్సికమ్. ఓకే. అదేదో పిజ్జాలా ఉంది రాజు గారు. ఎస్. టొమాటోసా? స్వీట్ కార్న్. ఓ స్వీట్ కార్న్. సో ఉల్లిపాయ ముక్కలు కూడా. సో ఇది చాయిస్ అన్నమాట. సో దీనికి కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఓకే అండి. దీన్ని కూడా రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఓకే. ఇంతకీ ఆ చట్నీ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి? సో ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓ సో ఆ లేయర్ మీద వేస్తారా? అవునండి. సో మామూలుగా మనం ఉత్తపం చేసుకున్న తర్వాత విడిగా మనం చట్నీ అలా పెట్టుకొని తింటాం కదా. సో దీంట్లోనే మొత్తంగా ఉంటాయి. సో డైరెక్ట్గా అలా పీసెస్లా కట్ చేసుకుని మనం అంటే మామూలు పిజ్జా కట్ చేసుకుంటాం కదా. అవును. సో ఆ షేప్లో కట్ చేసుకొని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే. కొంచెం అలా ప్రెస్ చేసేసి సో దీన్ని సర్వ్ చేసుకోవడం. వావ్, చాలా బాగుంది రాజు. సో మనం ఇలా కట్ చేసేస్తే మనకు లేయర్స్ గా మొత్తం కలర్స్ గ్రీన్, తర్వాత రెడ్, అలా వైట్. వావ్, ఓకే, బాగుంది. ఇది రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చూసేయాలి అంటే మీ కార్వింగ్ కూడా చేసేయాలి. ఓకే. సో కొంచెం ఇది బాగా ప్రాసెస్ అయింది కాబట్టి కార్వింగ్ కొంచెం చిన్నగా చూపించండి. ఓకే, బ్రింజాల్తో ఫ్లవర్ చేస్తాను. ఓకే, ఈజీ ఫ్లవర్. ఓకే, చిన్న సైజ్ బ్రింజాల్ తీసుకున్నాం. జస్ట్ మనకు ఆ స్టార్ షేప్లో కట్ చేస్తున్నాను. సో తర్వాత ఒక్కొక్క లేయర్ని మనం కొంచెం ఇలా పీల్ చేసుకోవాలి. సో అవుటర్ స్కిన్ మనకు ఉంటుందండి. సో లోపల నుంచి కొంచెం ఆ సీడ్ పార్ట్ అనేది ఇలా తీసేసేయాలి. ఓకే. సో అప్పుడు అది కొంచెం లిల్లీ ఫ్లవర్ లాగా వస్తుంది. ఎస్. ఓకే, సో వాటర్లో వేస్తే కాసేపు సో ఇలా విచ్చుకుంటుంది ఇది. సో ముందుగా నేను ఒకటి చేసి పెట్టాను. సో ఇలా అలా స్టిఫ్ గా అయిపోయి విచ్చుకుంటుంది అన్నమాట.
బ్యూటిఫుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. Easy గా బాగా. చేసేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. ఓకే, వేడి వేడిగా ఊతప్పం శాండ్విచ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. ఊతప్పం శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మినపగుళ్ళు, బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఇంగువ, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పుట్నాల పప్పు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై ఊతప్పంలా పోసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పైనుండి గ్రీన్ చట్నీ రాసుకోవాలి. దీనిపై మరొక ఊతప్పం ఉంచి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని రాసుకోవాలి. అలాగే మూడో ఊతప్పం కూడా వేసుకుని పైనుండి రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై దీన్ని ముందుగా సిద్ధం చేసుకున్న ఊతప్పంల మీద ఉంచి సర్వ్ చేసుకుంటే ఊతప్పం శాండ్విచ్ రెడీ.